హలో హాయ్ అండి. ఈరోజు ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తానండి. ప్లీజ్ బోర్ కొడుతుందని స్కిప్ చేయకండి. నా వాయిస్ ఓవర్ అంతా మీకు టెంప్టింగ్ లేకపోయినా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేనండి, ఇప్పుడు పేరెంట్స్కి చిల్డ్రన్స్కి చెప్పేది ఏంటంటే, ఈ మధ్యన ఎక్కువ డైవర్స్ అయిపోతున్నాయి. మూడు పిల్లలు తన్నుకొని పెళ్ళి అయిన 6 నెలలకే విడిపోతున్నారు. తర్వాత ఇంకొంత ఏంటంటే, ఈ గొడవల్లో లాలో ఉన్న సెక్షన్లన్నీ వాడేసుకొని ఇంకా ఇంకా హింసించేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. 402A అని ఇంకా చాలా ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా అండి? పేరెంట్స్ అంటే మేము పాత తరానికి కొత్త తరానికి మధ్యలో ఉన్నాం. మా పేరెంట్స్ మేము ఒకప్పుడు చాలా భయపడేవాళ్ళం. కొత్త తోలు తీస్తే భయపడిపోయేవాళ్ళం. అంత తోలు తీసేసేవారు మమ్మల్ని. ఇప్పుడు అలాగ లేరు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన పిల్లల దగ్గర నుంచి మన ఫాదర్ దగ్గర భయపడిన రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడున్న ఎలా ఉన్నారంటే కొత్త తరంలో ఉన్నారు. అంటే జస్ట్ లైక్ అమెరికన్ స్టైలిష్లో ఉన్నారు వాళ్ళు పిల్లలు. ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు పెళ్లి చేసేటప్పటికి కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసినప్పుడు మనం ఏంటంటే, ఇంకా మన పాత తరంలో ఉన్నాం కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలో, లేకపోతే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేకపోతే అమెరికాలో స్థిరపడి ఉన్నాడు ఎవరో కావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. వాళ్ళైతే అలా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆ సినారియోలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా చాలామంది. చేసుకున్న తర్వాత వితిన్ 1 ఇయర్లో 6 మంత్స్లో విడిపోతున్నారు. ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాబ్లము వాళ్ళకి అప్పటి వరకు వీళ్ళకి తెలియదు. ఆ వ్యక్తి గురించి సగమే తెలుస్తుంది, పూర్తిగా లోపలికి వరకు తెలియదు. ఈ వ్యక్తి కోసం ఇతర వ్యక్తికి సగమే తెలుస్తుంది, మొత్తం తెలియదు. ఇప్పుడున్న ఈ ఫ్రీనెస్ వల్ల విడిపోవడం, లేకపోతే డైవర్స్కి వెళ్ళిపోవడం, లేకపోతే వేరే వాడితో వేరే కనెక్షన్ పెట్టుకోవడం, ఇద్దరు పోతారు, అలా అయిపోతున్నారు. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఒక 6 మంత్స్లోనే మీరు కన్సీవ్ అయ్యి పిల్లలు కంటే అన్ని ప్రాబ్లంకి సాల్వ్ అయిపోద్దండి. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇది మా ఇంట్లోనే జరిగింది. ఒకసారి కన్సీవ్ అయితే ఆ భర్త కానీ ఆ భార్య కానీ ఎంత సాడిస్ట్ అయినా ఎలాంటోడైనా సరే ఇంకా పిల్లలు చూసుకొని అలాగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఏజ్ వరకు కూడా విడిపోకుండా ఉంటారు. ప్రాక్టికల్ నాకు కూడా మేము కూడా పిల్లలు ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో చాలాగా టాప్ అండ్ జెర్రీలా కొట్టుకునేవాళ్ళం. వన్స్ పిల్లలు స్టార్ట్ అయిన తర్వాత అవన్నీ పోతాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ పేరెంట్ అయినా పెద్ద వాళ్ళని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కువ ప్రేమిస్తారు. కారణం ఎందుకో తెలుసా? కారణం ఎందుకంటే అప్పుడు రాగానే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వాడు సాల్వ్ చేసేస్తాడు. అంటే ఈ కొట్టుకున్న ఈగోనెస్ ఉండదు, నేను వెళ్ళిపోతాను, నాకింత ఇదంతా అలాంటివి 50% తగ్గిపోతాయి. తర్వాత వీడు కూడా స్థిరపడి ఏదో 2-4 పైసలు సంపాదించడానికి ట్రై చేస్తాడు. సంపాదించిన తర్వాత లైఫ్లో స్థిరపడగానే మనకేమనిపిస్తుంది, అమ్మో నా ఫస్ట్ కూతురు వచ్చింది, నా ఫస్ట్ నా కొడుకు వచ్చాడు, అందువల్ల నేను ఈ స్టేజ్లో ఉండగలను, ఒక చిన్న ప్రేమ, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో అందువల్లే పిల్లలకి పెళ్ళవగానే ఫస్ట్ కన్సీవ్ అవ్వమని చెప్పండి పేరెంట్స్గా. నేను యూత్ కూడా చెప్పేది, ఫస్ట్ మీరు పెళ్ళి అయ్యి ఫస్ట్ పిల్లలకంటే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు వాళ్ళు. ఓకే, మీకు బాధ్యత నేర్పించేస్తారు. నెక్స్ట్ అమ్మాయికి 25 లోపు, అబ్బాయికి 27 లోపు పెళ్లి చేసేయాలి. ఇది చేస్తే అందులో స్పెర్మ్ ఇప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది. వీడికి 35 వచ్చేటప్పటికి బోల్ని అలవాట్లు ఉంటాయి, తాగి తందనాలు ఆడతాడు, సిగరెట్లు నేర్చుకుంటాడు, తర్వాత అలా ఏమైనా జబ్బులు వస్తాయి. ఇవన్నీ ఏమవుతాయంటే అవన్నీ జీన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఆ జీన్స్ మీద ప్రభావం చూపించేటప్పటికి మీ వచ్చే పిల్ల కానీ అంత క్వాలిటీగా ఉండదు. ఎగ్ కానీ స్పెర్మ్ కానీ క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గిపోయి అంత మీరు అనుకున్నంత బాగా రావు, జబ్బులతో ఉంటారు. సో మీరు 25 వరకు ఏ అలవాట్లు ఉండవు కాబట్టి ఫ్రెష్గా ఉంటారు. కాబట్టి ఫ్రెష్గా ఆ జీన్స్ కూడా బాగా ప్రభావితం అవుతాయి. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నానండి. ఇది రియాలిటీ. యూత్ కానీ పేరెంట్స్ కానీ ఫాలో అవ్వండి. బోరు కొడితే ఓకేనా? బాయ్.